మంచిదని పిల్లరా, అందరికీ ప్రభు సన్నిధిలో వందనాలండి. బాగున్నారండి? కాబట్టి పిల్లరా, ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. మన ఇంట్లో బైబిల్ ఉండాలి. ఆ బైబిల్ చాలా ఒక గని లాంటిది అండి, ఆశీర్వాదాలకి చాలా ఆశీర్వాదం పిల్లరా. మరి ఈరోజు మరి దేవుని వాక్యంగా ఏబు గ్రంథం ఒకసారి మీరు చూడండి దయచేసి. ఏబు గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదువుతున్నానండి. నా పాదములు ఆయన అడుగుజాడలు ఎడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా స్వభప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. పరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు నాయన, నువ్వు మాట్లాడే దేవుడవు నాయన. ప్రభా, మీరే మాతో మాట్లాడండి. ఏమైనా కృంగి ఉంటే వారిని లేవనెత్తండి. ఏమైనా అనారోగ్యంగా ఉంటే ప్రభా, ఈ వాక్యం వింటున్నప్పుడే నాయన వారిని ముట్టి స్వస్థపరచండి, వారిని దీవించి నాయన మీకు వందనాలు. నిజంగా ప్రభా, ఇంట్లో అసమాధానం ఉంటే నాయన ఇదిగో నాయన సమాధాన వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. నాయన ఎవరిన ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే వారిని మీరే ఆశీర్వాదంలోకి నడిపించమని ఈ వాక్యం నాయన మీరే మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ సన్నిధి ఉంచమని, అయోగ్యుని నన్ను కూడా బలపరచమని యేసయ్య పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. మంచిదే పిల్లరా, యోబు గారు అనుభవం చూడండి ఎంత బాగుందో. నా పాదములు ఆయన అడుగు జాడలు ఇడవక నడిచినవి. సరండి, దేవుని అడుగుల్లో అడుగేసుకునే యోబు గారు అలా నడిచారంటండి. చిన్నపిల్లలు తల్లి అడుగుల్లో అడుగు కానీ, తండ్రి అడుగుల్లో అడుగు కానీ, వాళ్ళ అన్నయ్య అడుగుల్లో అడుగు కానీ, ఇలా చిన్నపిల్లలు అలా వేసుకుంటా అలా వెళ్తూ ఉంటారు. మనం కూడా చిన్నప్పుడు అలా నడిచిన వారమే సరండి. కాబట్టి మరి అదొక సంతోషంగా ఉంటుంది. అడుగుల్లో అడిగేస్తే, తండ్రి అడుగుల్లో అడిగేస్తే అదొక సంతోషంగా ఉంటుంది. అలాగే యోబు గారు ఆయన అడుగు జాడల్లో అలా నడుచుకుంటా వెళ్ళారంటండి. అందుకనే కాబోలు యోబు గారు అంత భక్తుడయ్యాడండి. భూలోకంలో అలాంటి భక్తులు లేరంట, యోబు గారు లాంటి భక్తులు లేరంటండి. ఆయన యథార్థమంతుడట, న్యాయమంతుడట, యెహోవా యందు భయభక్తులు గలవారట, చెడుతనాన్ని విసర్జించిన వారు. అలాంటి వ్యక్తి భూలోకంలో ఎవరూ లేరని ప్రభువే సాక్ష్యం చెప్పారు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! అంత గొప్ప సాక్ష్యం సంపాదించుకోవటానికి, అంత భక్తిలో పెరగటానికి కారణం దేవుని అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాడు యోబు గారు. చూడండి, ఆయన అడుగులు వేసినప్పుడు ఎంతో క్షేమం. చూడండి, ఆయన అడుగుల్లో అడిగేస్తున్నప్పుడు ఎంతో ఆనందం, ఆరోగ్యం. చూడండి, ఆయన అడుగు జాడలు. చూడండి, యెరూషలేము ఇజ్రాయెల్ దేశం, కొంతమంది మన ప్రియులు వెళ్తూ ఉంటారు, ఆ వీడియోలు చూస్తూ ఉంటే యేసుప్రభు వారు ఇటు నడిచారండి, లేకపోతే ఆయన చెయ్య ఈ గోడ మీద పడింది దాని ఆనమాలు, లేకపోతే ఆయన కాలు ఇక్కడ ఉందని తన ఆనమాలు ఉంటూ ఉంటాయి. అది చూడండి, ఇప్పుడు కూడా 2000 సంవత్సరాలు దాటిపోయిన సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా చూడండి ఆయన నడిచిన చూడండి ప్రదేశాన్ని మేము కూడా నడవాలి. ఆయన చేయి పెట్టి ఆ చేయి ఆనమాలు మా చేయి కూడా వేయాలి, అది ఆశీర్వాదం అని ఎంతమంది విశ్వాసంతో వెళ్తూ ఉంటారు సరేండి. కాబట్టి ఆ యోబు గారు కూడా దేవుని అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళారంటండి. చాలా దీవెన వచ్చిందంట ఆయనకి సరేండి. ఎంత భూలోకంలోనే అంత గొప్ప భక్తుడు లేడు అని చెప్పారు. కాబట్టి తర్వాత ఆయన అడుగు జాడలు అడిగేత్తం వల్ల అతను యథార్థమంతుడు అయిపోయాడట. ఏ లోపల కూడా బయట కూడా ఏ పాపం దోషం కానీ, మాట తప్పుతం కానీ, వంకర కానీ లేదట. తర్వాత న్యాయవంతుడు అయిపోయాడు అంటే చూడండి. తర్వాత యెహోవా భయభక్తులు గలవారుగా ఉన్నారట. చెడుతనాన్ని విసర్జించి ఎప్పటికప్పుడే చూడండి ఆ చెడుతనాన్ని విసర్జింత వద్దు మాకొద్దు అని ఎప్పటికప్పుడే డిలీట్ చేసేస్తూ ఉండేవాళ్ళట. ఆయన చిన్న ఫోన్లో ఈ మెసేజీలు డిలీట్ చేస్తాము. అలాగే ఆయన కూడా ఆ చెడుతనాన్ని లోపలికి ఎప్పటికప్పుడే లేకోకుండా ఎంత గ్రహింపండి అది. అలా ఉంటే ఎంత పరిశుద్ధులుగా ఉంటామో మనం సరండి. ఆ చెడుతనాన్ని ఆలోచించుకోకుండా, ఆ చెడుతనం మన మీద ఏలుబడి చేయకోకుండా, అది లోపల అంతరంగాన్ని పాడు చేయకోకుండా, కళ్ళని పాడు చేయకోకుండా, నోరుని పాడు చేయకోకుండా, మరి హృదయంలో అసమాధానం లేకోకుండా, ఈ చెడు అనేది హృదయం అంతా కూడా అనారోగ్యాలు, అసమాధానం చూడండి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. మన మనసుకు శాంతి ఉండదు. అదే కనుక ఎప్పటికప్పుడే దాన్ని డిలీట్ చేసేసుకుంటా, ఎప్పటికప్పుడే విసర్జింత చూడండి, ఎప్పటికప్పుడే మనం హృదయాన్ని ఫ్రెష్గా ఫ్రీగా దేవునితో అలా ఉంచుకున్నప్పుడు ఎంత దీవెన ఉంటుందని చెప్పడానికి వీళ్ళే. తర్వాత ఆయన అడుగు జాడలు నడుచుకుంటా వెళ్తే ఎక్కడికి వెళ్తాయండి? ఆయన జాడలు పరలోకానికి వెళ్ళిపోతాయండి. హనోకు కూడా దేవుడితో 300 సంవత్సరాలు నడిచేటంటండి. ఎంత సహవాసం చూడండి. దేవుడితో అలా నడుస్తా 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 నడుస్తా
ఆయన పరలోకం వెళ్ళిపోయారంటే అండి. దేవుడితో నడవటానికి ఎంతమంది మనుషులను వదులుకున్నారో, దేవుడితో నడవటానికి ఎంతమంది స్నేహితులను వదులుకున్నారో, దేవుడితో నడవటానికి ఎన్ని ఫంక్షన్లు మానేశారో చూడండి. దేవుడితో నడవటానికి పెందలకాడ లేచి తన పిల్లలకి భార్యకి అన్నీ కూడా సమకూర్చి చూడండి దేవుడు అనుకున్న టయానికి వెళ్ళిపోయి ఆయనతో నడుస్తూ ఉండేవాళ్ళట, ఆయనతో గడుపుతూ ఉండేవాళ్ళట, ఆయనతో సహవాసం చేస్తూ ఉండేవాళ్ళట, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళట. చూడండి దేవుడితో నడిచి ఎంత పరిశుద్ధులైపోయారో ఆయన. ఆయన దేహం ఎంత దీవెనకరంగా మారిపోయింది, ఆయన కళ్ళు ఎంత దీవెనకరంగా మారిపోయింది. దేవుడితో నడిచి ఏమండి 6 నెలలు సహవాసం చేస్తేనే ఆయన ఏం అవుతారని లోకంలో ఒక సామెత ఉంది. 300 సంవత్సరాలు దేవుడితో నడిచినప్పుడు హనోక్ అనే భక్తుడు ఆయన పరలోకానికి దేహంతో కూడా ఉండొచ్చు అని చూడండి అంత అర్హత సంపాదించుకున్నారు. పరలోకంలో కూడా ఈ దేహంతోనే చూడండి అంత పరిశుద్ధమైన పట్టణంలో చూడండి ఈ దేహంతో ఉండొచ్చు, అంత శుద్ధి అయిపోయారంటే పిల్లరా. మనం కూడా ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తా, ఎక్కువ ప్రార్థనలో చేస్తా, బైబిల్ చదువుతా చూడండి చక్కగా దేవుని అడుగుజాడల్లో బైబిల్లో ఆయన అడుగుజాడలు ఎన్ని ఉన్నాయండి. ఈ లోకంలో మనకి వాక్యం ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఆయన అడుగుజాడలు ఎలా దేవుని సేవకులు చెప్తా ఉన్నారు. క్షమించండి అనే ప్రభువారు పలికి అది ఒక అడుగు చూడండి. ఆయన చూడండి నిన్ను వాళ్ళు నీ పొరుగును ప్రేమించండి అదొక అడుగు చూడండి. సహనం కలిగి ఉండండి అదొక అడుగు చూడండి. పరిశుద్ధత కలిగి ఉండండి అదొక అడుగు. నీతి కలిగి ఉండండి చూడండి. దేవుడు వేసిన అడుగులు చాలా ఉన్నాయి భూలోకంలో. అవి కూడా మనం కూడా ఆయన అడుగుల్లో అడుగేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఆ అడుగు జాడలు ఎక్కడికి నడిపిస్తాను నేను గమ్యానికి, పరలోకానికి చేరుతాయండి. ఎంత క్షేమం ఆయన అడుగు జాడలో నడిస్తే చూడండి. అవును, కాబట్టి ఈ దినాల్లో కొంతమంది మనుషులను చూసి చూడండి వాళ్ళలా నడిచారండి, వీళ్ళలా వెళ్ళారండి, వీళ్ళు ఇలా మాట్లాడారండి, మా మీద ముందర ఉన్న వాళ్ళ ఇలా చేశారండి, వడ్డీలకు ఇచ్చారండి సరే, లేకపోతే ఇలా నడుచుకున్నారండి. వారిని చూసి చూడండి మనుషులను చూసి నువ్వు నీ మీద ముందర ఉన్న వాళ్ళని చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా? లేదు, నువ్వు భక్తులను చూడాలి. ఏబు గారిని చూడు, అబ్రహాం గారిని చూడు ఎలా నడిచారు, నిందారహితుడిగా నడిచారంట. ఆయన దేవుడితో నడిచారంట. అబ్రహాం నా స్నేహితుడు అన్నారు. దేవుడు ఎంత స్నేహాన్ని సంపాదించుకున్నారండి. మనం కూడా దేవునితో స్నేహాన్ని సంపాదించుకోవాలి చూడండి. దేవుని పాదాలు పట్టుకోవాలి. మరి నోవాహు కూడా దేవుడితో నడిచిన వాడట చూడండి. మనం కూడా ఎవరితో నడవాలి? దేవుడితో నడవాలి చూడండి. మన బలహీనం అవ్వకూడదు చూడండి. అవును, కాబట్టి పిల్లరా చూడండి యోబు గారు నడిచినప్పుడు ఎంత దీవుని వచ్చిందో ఆయన. మనం కూడా నువ్వు కూడా దేవుడితో నడు చూడండి. ఆయన అడుగు జాడలు ఇడవకోకుండా నడు చూడండి. నీకు ఎంత ఆనందం కలుగుద్దో, నీకు ఎంత ధైర్యం ఉంటుందో. నేను దేవుని అడుగు జాడల్లో ఉన్నాను, పక్కన లేను చూడండి. దేవుడు చెప్పినట్టుగా చూడండి మీరు మారుమనసు పొందండి చూడండి. తర్వాత పనికిరాని తీగులని మీలోంచి కట్ చేసేయండి, తీసేయండి చూడండి. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించేలాగున పనికిరాని తీగులను తీసేయండి చూడండి. ఇంకా పనికిరాని తీగులు మనలో ఉన్నాయి చూడండి. కొన్ని మాటలు, కోపం, టెన్షను చూడండి, చూడరాని దృశ్యాలు, ఫోన్లో చూడరాని దృశ్యాలు చూడండి. ఇంకా కొన్ని తీగులు ఉన్నాయి అన్నమాట. ఒకసారి నేను గొర్రెలు అన్నిటి కూడా బొచ్చు కత్తిరిస్తున్నారండి ఒక ప్రాంతంలో. ఒక చిన్న గొర్రె తప్పిపోతుందంట, వెళ్ళిపోతూ ఉంది, పక్కకి వెళ్ళిపోతూ ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళకోకుండా. అన్నిటినీ చక్కగా కట్ చేశారు, చక్కగా నీట్గా ఉన్నాయి. ఇది మాత్రం అసలు ఇష్టం లేకోకుండా అటు వెళ్ళిపోతా, ఇటు వెళ్ళిపోతా, అటు దాక్కుంటా తప్పుకుందంటే అండి. సర్లే వాళ్ళు కూడా ఇసుకుపోయి వదిలేశారట. ఒక పొదలో మేస్తా ఉన్నాయంట ఇవన్నీ. ఓ తోడేలు వచ్చిందంట. తోడేలు రాగానే ఆ గొర్రెలన్నీ కూడా చూడండి ఈజీగా ఆ పక్కలమ్మట, సందులమ్మట అలా వెళ్ళిపోయినాయంట. కానీ ఈ బొచ్చు కట్ చేయన ఈ గొర్రె పిల్ల సిక్కుపడిపోయిందంట. సిక్కుపడిపోతే తోడేలుకి దొరికిపోయిందంట, తోడేలు తినేసిందంట చూడండి. అదే కనుక విధేయతగా ఉండి ఆ బొచ్చు కూడా కత్తిరించేటట్టుగా మరి చక్కగా నిలబడి అలా చేయించుకుంటే ఇది కూడా తప్పించుకునేదే. మరి ఆ బొచ్చు ఏమైందంటే ఆ సిక్కుపడేటట్టుగా అయిపోయింది, ఆ తోడేలు పట్టేసింది. లేదా మనం కూడా అంతే, అపవాదికి మనం దొరకకూడదు చూడండి. ఎప్పటికప్పుడే చూడండి పనికిరాని తీగులు కట్ చేస్తూ ఉండాలి. మన హృదయంలో ఉండకూడదు చెడు తలంపులు చూడండి. తర్వాత అనరాని మాటలు, ఈ నోరు, కొంతమంది నోరు మంచిగా ఉండదు చూడండి. కొంతమందికి నోరు ఎలా పడితే అలా మాట్లాడేస్తారు, అబద్ధాలు ఆడతారు, బూతులు ఆడతారు చూడండి. లేకపోతే ఎక్కడ మాట అక్కడ చెబుతూ ఉంటారు
చూడండి మనలో ఎన్ని పనికిరాని తీగలు పెట్టుకుని చూడండి మనం ఫలిస్తలేదంటే ఎలా ఫలిస్తావు? యోబు గారు అంత ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఫలించారంటే, యోసేపు ఫలించాడంటే మనం కూడా ఫలించాలి. చూడండి మనం కూడా ఫలించాలి. చాలామందికి చాలా ఆశ ఉంటుంది. దేవుడు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. దేవుడు అంటే అసలు ఎంత ప్రాణంగా ఉంటారో, ఎంత ప్రేమిస్తారో. కానీ పిల్లరా చూడండి ఈ పనికిరాని తీగుల విషయంలో మాత్రం వారికి తెలుసో తెలియకో లేకపోతే నిర్లక్ష్యమో కానీ వారు కూర్చుని ప్రార్థించి నాలో ఇదిగో ఈ వేస్ట్ ఉంది, ఈ వేస్ట్ స్వభావం, ఈ పనికిరాని తీగ ఉంది చూడండి, నాలో నొచ్చుకునే మనసు ఉంది, నాలో కష్టపెట్టుకునే మనసు ఉంది, అవి తీసేసుకుంటే ఎంత ఫలిస్తాను నేను. నాలో కోపం ఉంది. చాలామందికి విపరీతమైన కోపం అండి. ప్రార్థనకు వెళ్తారు, బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు. ఎందుకమ్మా అంత కోపం? ఆ కోపం వల్ల ఎంతమంది మనుషులు దూరం అయిపోతూ ఉన్నారు. రక్త సంబంధాలు తెగిపోతున్నాయి కదా. చూడండి ఆ కోపం వల్ల ఇంట్లో అసమాధానం ఉంటుంది కదా. చూడండి ఆ కోపం అనే తీగని నువ్వు కట్ చేసుకుంటే నీకు అసలు ఎంత ఫలభరితమైన జీవితం వస్తుంది నీకు. ప్రేమ చూడండి తగ్గించుకుంటాం, ఓర్పు. యోబు గారు అంత దీవించబడ్డారంటే ఆయన అడుగు జాడల్లో ఎడవకోకుండా నడిచారంట ఆయన. మనం కూడా దేవుని సన్నిధిలో నడవాలంటే మనసు పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఏమైనా సరే నాకు పరలోకం దొరికింది, ఆ జాడ దొరికింది, ఆ నాదుడు దొరికాడు, బైబిల్ దొరికింది, నేను కూడా ఫలించాలి, నిష్టగా ఉండాలి. ఏమండి చక్కగా నేను కూడా ఆయన అడుగు జాడలు వేసుకుంటూ వెళ్ళాలి. దేవుని కోసం నేను బ్రతకాలి. చూడండి దేవుని కోసం అడుగులేయాలి. చూడండి అవును. కాబట్టి ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో ఒకసారి యేసన్న గారు దేవుని సేవకులు ఏంటి క్రమంగా వస్తారు, ఆదివారం రాలేదని జామ తోటలో ఉంటారంటండి. 12 ఎకరాలు ఎంత పెద్ద తోట అది. ఇలా కాపలాగా ఉంటారంట ఒక విశ్వాసులు. సర్లే మొత్తానికి అక్కడికి వెళ్ళారు. ఏంటమ్మా రాలేదు అంటే, అయ్యా ఇలా రాలేపోయింది, ఛార్జీ కూడా డబ్బులు లేవయ్యా, ఇలా కష్టపడలేము, డబ్బులు ఇవ్వలేదు, చాలా కష్టం అయిపోయింది అయ్యా, రాలేదు, ఇంట్లోనే ఇలా ప్రార్థన చేసుకుంటున్నామయ్యా అని చక్క చేశారంట. అయ్యా భోంచేసి వెళ్ళండి అయ్యా అన్నారట. సర్లే అమ్మా అంటే మాట్లాడుకున్నప్పుడు ఆ తల్లి పాపం అన్నం వండి చూడండి అక్కడ పెట్టిందంట. సర్లే ఆయన కూర్చుని ప్రార్థన చేసుకుంటే వాళ్ళు 3 సంవత్సరాల పిల్లోడు ఆయన కూడా పక్కన కూర్చుని నాకు కూడా అన్నం పెట్టమ్మా అన్నారట. అన్నం పెట్టామంటే లేదు బాబు నువ్వు తర్వాత ఎందుకని లేచిపో అని లేపేస్తూ ఉందంట. ఏంటమ్మా ఆయన అంత నీరసంగా ఉన్నాడు, ఆయన అన్నం తినే ఏదో 2-3 రోజులు అయినట్టుగా ఉంది, అంత నీరసంగా ఉన్నాడు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాను. తిన్నాయమ్మా అన్నం, ఏమైందమ్మా నాతో పాటు అన్నం లేదయ్యా ఆయన ఆ అన్నం తినకూడదయ్యా అందంట. అదేంటమ్మా ఎందుకనమ్మా ఈ అన్నం తినపోతాం కారణం ఏంటమ్మా అంటే, అయ్యా అది దేవునికి తీసిన బియ్యం అయ్యా, అది దశంభాగం బియ్యం అయ్యా, మేము తినకూడదయ్యా, అది మీరే తినాలయ్యా అని ఆ పిల్లని లేపేసిందంటండి. చూడండి కాబట్టి వాళ్ళ ఇంట్లో బియ్యం లేవు, ఇక దేవుని బియ్యం ఉంటే ఆ బియ్యం దేవుని సేవకులు కొండి పెట్టిందంట. చాలా కరెక్ట్గా దశంభాగం తీస్తారంటండి వాళ్ళు. చూడండి ఆయన గుప్పుళ్ళు బియ్యం కానీ దేవుడు ఏది ఇస్తే అది దాంట్లో దశంభాగం తీసి వారి కష్టార్జితంలో వారి జీవితంలో కరెక్ట్గా దశంభాగం తీస్తే 50% భక్తి వస్తుంది. తెలిసేది మీకు. చాలామంది డాక్టర్లకు ఇస్తూ ఉంటారు, వేస్ట్ ఖర్చులు అయిపోతూ ఉంటాయి, నెమ్మది ఉండదు. జీతం ఏంటంటే ఆయన 20 రోజులుగా అయిపోతుంది. మీరు ఎప్పుడు గమనించారా? దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలి. సరే మొత్తానికి యేసన్న గారు కన్నీళ్ళు కార్చుకుంటా ప్రార్థన చేసి ఏడ్చుకుంటూ వెళ్ళారు. ఎంత భక్తి ఉందా వీళ్ళకి, ఎంత నిష్ఠ ఉందా చూడండి, ఎంత ఖరారుగా ఉంటారు దశంభాగంలో. పిల్లోడికి గుప్పుడు అన్నం కూడా మరి లేని పరిస్థితుల్లో కూడా తినవలేదు ఆ తల్లి. ఎంత భక్తి వెళ్ళా అనుకుని ఏడ్చుకుంటూ వెళ్ళారంటండి. కొన్ని రోజులకి ఆ తోట యజమానులు వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. మీరు కూడా ఇక వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నారు, అక్కడికి వచ్చేయండి అని చెప్పినప్పుడు ఆస్తులన్నీ అమ్మేసుకున్నారంటండి. ఈ జామ తోట అవుతులేదంట, అన్నీ అమ్మేసుకుని సిద్ధపడుతున్నారు. ఆ టయాన్ని దగ్గరకు వచ్చేసింది, వెళ్ళిపోవాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది, ఇది అవుతులేదంటండి. సరే మొత్తానికి బేరం కుదురుతులా ఈ జామ తోట. సరే మొత్తానికి వారు మరి దగ్గరకు వచ్చేసింది. ఏం చేయ తెలియక, అమ్మ మీరు 2 సంవత్సరాలు నమ్మకంగా ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మా పిల్లల కోసం మా కోసం కూడా ప్రార్థన చేయండి, ఇదిగో ఇది మీకు గిఫ్ట్గా ఇస్తున్నామని వాళ్ళ పేరు రాసేసి వెళ్ళిపోయారంటండి. సరే చిన్న విషయంలో వాళ్ళ నమ్మకంగా దేవునికి ఇచ్చినప్పుడు చిన్న అంత పెద్ద తోట 12 ఎకరాలు 15 ఎకరాలు ఆ తోటని వారి పేరు రాసి వెళ్ళిపోయారంటండి వారు. నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన కరుడే, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడండి, ఇన్ని అద్భుతాలు చేస్తారండి. కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు చూడండి అంత తోటకి దేవుడు వారు యజమానులు అయిపోయారంటండి. అసలు వారు ఎంత ఆశ్చర్యపోయారనంట. దేవుని కార్యాలు ఆ గొప్ప కార్యం ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. మనం కూడా నిష్టగా ఉండాలి. అశ్రద్ధ అంతా చూడండి ఆలస్యం అంతా
చూడండి మనలో పెట్టుకుని చూడండి నిర్లక్ష్యం అంతా చూడండి కొంతమంది బైబిల్ ఇంట్లో బైబిల్ తెరిచిన బైబిల్ మన ఇంట్లో రోజు ఉండాలండి. బైబిల్ ప్రతిరోజు నువ్వు గట్టిగా చదవాలి చూడండి. అప్పుడు ఆయన అడుగులు కాపాడతాయి నీకు. ఈ దినాల్లో నీకు అడుగులు కాపాడతలేదంటే చూడండి నువ్వు బైబిల్ చదువుతలేదు, వాక్యం సరిగా వింటలేదేమో, ఆ వాక్యం ఇంటికి తెచ్చుకోవట్లేదేమో, దేవుని సన్నిధి ఇంటికి తెచ్చుకోవట్లేదేమో సరేండి. అవును, కాబట్టి పిల్లరా నిర్లక్ష్యం అంతా మనలో ఉండకూడదండి. నువ్వు చేయాల్సింది చేయి భక్తి, ఆయన చేయాల్సింది అంతా దేవుడు చేస్తారు సరేండి. అంటే నువ్వు చేయాల్సింది చేయకోకుండా ఉంటే ఆయన ఏమి చేయలేరు, నీ పట్ల కార్యాలు జరగవు సరేండి. అవును, ఎందుకు కార్యాలు జరగవు? అంత గొప్ప దేవుడు కదా, అంతమందికి జరుగుతున్నాయి కదా, నీ ఇంట్లో ఎందుకు జరుగుతలేదు సరేండి. కార్యాలు తప్పనిసరిగా ఇంట్లో జరుగుతాయి. నువ్వు ఇదిగో ఏబు గారిలాగా ఆయన అడుగుజాడలు నువ్వు కనుగో చూడండి. ఆయన ఏం చెప్పారు? క్షమించమన్నారు, ప్రేమించమన్నారు, పరిశుద్ధంగా ఉండమన్నారు, 10 ఆజ్ఞలు చదువు, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు అన్నారు. ఏమండి, నువ్వు దీర్ఘాయుష్మతుని నీ తల్లిదండ్రులు సన్మానించమన్నారు సరేండి. కాబట్టి ఎన్ని చెప్పారండి ఆయన. అవన్నీ అడుగుజాడలే. అవన్నీ నువ్వు ఆటల్లో అలా నడిస్తే నువ్వు ఆయన అడుగుల్లో అడిగేసినట్టే. చూడండి జక్కయ్య అంత ధనమే చూడండి, ధనాపేక్ష. ఆ ఊర్లో పాపి అని పేరు వచ్చేసింది. కానీ ఆ మేటి చెట్టు ఎక్కినప్పుడు ఆశతో దేవుణ్ణి చూడాలని ఆశ వచ్చింది ఆయనకి చూడండి. ఎవరో చెప్పిన మాటలు, ఆయన కళ్ళతో చూసిన కొన్ని కార్యాలు చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. లేరా ఆ చెట్టు కానీ చాలా ఇంటి దగ్గరికి నడిచే సమయంలో దేవుడితో నడుస్తున్నప్పుడు ఎన్ని విషయాలు అర్థమైనవి. ఒక్క అడుగు తీసి అడిగేస్తాను ఒక్కొక్క పాపం గుర్తొస్తుందంటే జక్కయ్యకి. అయ్యో నేను భేదాలు ఎంత బాధ పెట్టానే, ఇంకొక అడిగేస్తుంటే అయ్యో నేను ఎక్కువ తీసుకున్నానే పలానోళ్ళ దగ్గర చూడండి. ఆయన ఆ అడుగుల్లో అడిగేస్తండి పిల్లరా పునాదులు కదిలిపోతున్నాయి అంటండి. హృదయం అంతా కూడా ఆ పాపాలన్నీ కూడా కదిలిపోయినాయి అంటండి సరేండి. నిజంగా ఆయన చెప్పారు, నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చేస్తానయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుని 4 వంతులు తిరిగి ఇచ్చేస్తానయ్యా అన్నప్పుడు ఇతను అబ్రహాం కుమారుడే అని చెప్పారు. ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పారు సరేండి. అవును, కాబట్టి ఇప్పుడు దేవుడితో చూడండి యేసయ్యతో కొంతసేపు 1 కిలోమీటర్ ఉంటుందో లేకపోతే ఎంత దూరం ఉంటుందో కానీ వాళ్ళ ఇంటికి చెట్టుకి అక్కడ దాకా వచ్చేటప్పుడు అతని జీవితమే పూర్తిగా మారిపోయిందండి. జీవితకాలం ఆయనతో నడవాలనుకున్నా, దేవుడితో నడుస్తుంటే ధైర్యంగా ఉంది, భలే సంతోషంగా ఉంది, మనశ్శాంతిగా ఉంది చూడండి. నా కుటుంబంలో శాంతి ఉండాలి, రక్షణ ఉండాలి, నా పిల్లలకు దీవెన ఉండాలి. ఈ ఆస్తి కాదు, ఈ ఆస్తి పిల్లలకు ఉంటే అది ఆ శాపంగా మారిపోద్దేమో. ఇలాంటి ఆస్తి కాదు, నాకు పరలోకపు ఆస్తి కావాలని చూడండి మొత్తం సరి చేసుకుని దేవుడి దగ్గర సరి చేసుకుని జక్కయ్య చూడండి మా ఇల్లు రక్షణతో దీవునితో నింపబడాలని ఎంత ఆశతో వెళ్ళారండి ఆయన సరే. అప్పుడు దాకా ధనమనే అడుగులు లేచిన ఆయన, ధనాపేక్షతో అడుగులు వేసిన ఆయన ఇప్పుడు యేసయ్యతో సృష్టికర్తతో అడుగులు వేస్తూ ఉన్నారు. ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నారండి చూడండి. ఆ అడుగు జాడలు ఎక్కడ తీసుకెళ్తాయి అంటే పరలోకానికి తీసుకెళ్తాయి. అడుగుల్లో నువ్వు అడిగేస్తే ఎంత క్షేమం ఉంటుందో చెప్పటానికి వీల్లేదు పిల్లరా సరేండి. రూతు నడిచింది నయోమితో బెత్లెహేము వరకు చూడండి. నేను ఎన్నోసార్లు ఆవిడ మాటలంది, ఇజ్రాయిల్ ఇలా సముద్రాన్ని దాటారు, దేవుడు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు మా పితరుల్ని. ఆ మాటలన్నీ కూడా బండలోంచి నీళ్ళు తాగాం చూడండి. అగ్నిస్తంభం ఉండేది, మేఘస్తంభం ఉండేది, మా పితరులు ఇలా, మా దేవుడు ఇలా, ఇదిగో ఆయన ఇలా సజీవుడైన దేవుడు, ఇవన్నీ కూడా ఇన్ని నేను కూడా చూడండి అలాంటి భక్తి చేయాలని ఎమడించిందండి, నడిచిందండి, బెత్లెహేము వరకు నడిచిందండి. బెత్లెహేములో కూడా దేవుడు అడుగుజాడల్లో నడిచిందండి రూతు. ఏ చేను పరిగెనుకుందో ఆ చేనుకి ఆవిడ యజమానురాలు అయిపోయిందండి. దేవుడు ఎంత దీవించాడో రూతుని. ఎలీషా నడిచాడు ఏలియాతో చూడండి. ఏలియా అడుగు జాడలు అడుగేసుకుంటా వెళ్ళాడు. ఎంత ఆశ్చర్యం అండి చూడండి. ఏలియా దుప్పడ పడింది, ఎలీషా తీసుకున్నాడు. ఎంత సేవ చేశారో, భక్తులు ఎలా నడిచారో చూడండి. భక్తులు ఎలాగూ అడుగులేశారో, వారి విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారో. దానియేలయ్య గారు నోబుల్ కాలేజ్ చదువుకున్నప్పుడు యవన కాలం ఎంత ప్రార్థన చేసేవాళ్ళో చూడండి. ఆయన ప్రార్థన చేయటానికి వెళ్తున్నప్పుడు ఒక దినాన్న దానియేలు లాంతర పట్టుకెళ్ళమన్నారట. సరే లాంతర పట్టుకెళ్తే పెద్ద తాసుపాము ఆ రోడ్డుకి అడ్డంగా పడుకుందంటండి చూడండి. అక్కడే ఏడ్చారంట, అయ్యో నేను ఈ లాంతరలో నాకు చెప్పపోతే ఆ పాము మీద అడిగేస్తే నేనేమైపోయేవాడిని
చూడండి, దేవుడు ఎంత మెలకువలు ఇస్తాడండి, ఎన్నిసార్లు మాట్లాడతాడండి. ఎలా నడిచారు దానిలయ్య గారు దేవుడితో, ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయారు. భత్ సింగ్ గారు ఎలా దేవుడితో నడిచారు, సాధు సుందర్ సింగ్ గారు ఎలా దేవుడితో నడిచారు, ఏమండి సెంటు ఫ్రాంసిస్ గారు ఎలా దేవుడితో నడిచారు. వారు చూడండి, ఈ దినాల్లో కొంతమంది లోకంతో నడుస్తున్నారు, కయ్యోను మార్గం నడుస్తున్నారట. చూడండి, బిలాము ఆతృతగా పరిగెత్తినట్టుగా పరిగెడుతున్నారు. యోధా పత్రికలు చక్కగా రాస్తారు దేవుని శాప. చూడండి, మనం కాదు, అలా కాదు, ఆ లోకాస్తులు, ఆ సినిమా యాక్టర్లు కాదు. చూడండి, వారు ఎలా నడిచారో అలా నడుస్తాం కదండి. భక్తులు ఎలా నడిచారో, పరలోకానికి నడిచి ఎలా వెళ్ళారో మనం కూడా అలా నడవాలి. మన ఇంట్లో నెమ్మది ఉండాలి. నీకెంతో దేవుడు అంటే ప్రేమ, కానీ నువ్వు తెలుసుకో, కూర్చుని ప్రార్థన చేసుకో, మారు మనసు పొందు. ఇంకా నాలో ఏమున్నాయి చూడండి, ఇంకా నాలో దేవుడితో నడవలేని స్థితి ఎక్కడుంది, ఆ కుంటితనం ఎక్కడుంది, ఎందుకు నడవలేకపోతూ ఉన్నాను, ఈ మనసు తీసేసుకోవాలి, ఈ కట్ చేసేసుకోవాలి. చూడండి, దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి, నా పాపాలన్నీ ఒప్పుకోవాలి, నాకు ఎలాంటి స్వభావం ఉందో. చూడండి, అవును, మొన్న ఒక ఇంటికి వెళ్తే హౌస్ విజిటింగ్కి ఆయన ఒక సిస్టర్ చెప్తూ ఉన్నారు, అయ్యా రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ రోజంతా, ఈ రోజంతా కూడా నేను ఎక్కడ మాట్లాడాను, ఏం మాట్లాడాను, నా నోరేమన్నా మాట్లాడకుండా మాట్లాడిందా, నా కన్ను ఎలాగుంది, నా హృదయం ఎలాగుంది, ఈరోజు దినచర్య అంతా కూడా నేను స్వపరీక్ష చేసుకుంటానయ్యా, ఒప్పుకుని ప్రభుతో చెప్పుకుని పడుకుంటాను నేను. ఎందుకంటే రాకడు వచ్చినా రేపు ఏదో పరలోకానికి వెళ్ళనేమోనని నేను ఎంతో భయమయ్యా. నాకు ఇప్పటికప్పుడే సరి చేసుకుంటా, ఇప్పటికప్పుడే నా పాపాలను ఒప్పేసుకుంటా నేను. ఎంత మెలకువండి. చూడండి, ఈ దినాల్లో చాలామంది పిల్లరా, అంత గొప్ప దేవుడు ఎందుకు రాదు ఆశీర్వాదం, అంత గొప్ప దేవుడు కదా. ఆశీర్వాదం అంతా నీ హృదయాన్ని చూసుకో, ఎలాగుందో చూసుకో, నీ అడుగుజాడలు చూసుకో, ఎటు నడుస్తున్నావు, ఎవరు నడిచిన మార్గంలో నడుస్తున్నావు మనం. చూడండి, అవును, మనం భక్తులు నడిచిన మార్గంలో నువ్వు నడు. ఏబు గారు కూడా దేవుని అడుగు జాడల్లో నడిచినప్పుడు ఎంత క్షేమకరంగా ఆయన వెళ్ళారో చెప్పటానికి వెళ్ళే. దేవుని అడుగుజాడలో అడుగు వెళ్ళాతే ఏమవుతుందో తెలుసండి, ఆరోగ్యం వస్తుంది నీకు. చక్కని ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే ఆయన అడుగు జాడలు ఉన్నాయి, బైబిల్లో ఆయన మాటలు ఉన్నాయి, ఆయన నడిచిన విధానం ఉంది. ఆయన మాదిరిగా చూపించి వెళ్ళిపోయారంట, బైబిల్లో ఉంది. ఆయన మాదిరి ఉంది భూలోకంలో. ఆయనలాగా నువ్వు ప్రార్థన చేస్తే, ఆయనలాగా నువ్వు ఆ మనుషుల్ని ప్రేమిస్తే, ఆయనలాగా నువ్వు కరుణగల హృదయం, ప్రేమగల హృదయం, జాలిగల హృదయం, ఆయన అడుగుజాడలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు కూడా అడుగుజాడల్లో అడుగులేసుకుంటూ వెళ్తుంటే నీకు క్షేమం ఉంటుంది, నీకు స్వస్థత ఉంటుంది. సో ఆయన అడుగుజాడలో ఎంత క్షేమం ఉందో, నది వలే ఉంటుందంట క్షేమం. చూడండి, అలాంటి క్షేమం ఉంది ఆయన అడుగుజాడల్లో. ఆయన అడుగుజాడల్లో నెమ్మది ఉంటుంది, ఆయన అడుగుజాడల్లో ఆశీర్వాదం ఉంటుంది. చూడండి, ఆయన అడుగుజాడలో ధైర్యంగా ఉంటావు. నేను దేవుడు అడుగుజాడలో ఉన్నాను, నన్ను ఈ లోకం ఏమి చేయలేదు, అపవాది ఏం చేయలేరు, దేవుడు అడుగుజాడల్లో దేవదూతలు నాకు తోడుగా ఉంటాయి. ఎంత ధైర్యం ఉంటుందో చెప్పటానికి వీళ్ళే. చూడండి, అవును, చూడండి, దేవుడు చూడండి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, మన ఆలోచనలన్నీ కూడా మార్చుకుని, చూడండి, ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావేమో సమస్యల్లో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో, లేకపోతే కుటుంబంలో మారక, కుటుంబంలో పోట్లాటలు, అనారోగ్యాలు, చూడండి సమాధానం లేదు, లేకపోతే నువ్వు ఇలాంటి సమస్యలు కూడా వెళ్తే నువ్వు అడుగుజాడలు లేయి, అవన్నీ కూడా సెట్ అయిపోతాయండి. చాలా దీవెన వస్తుంది నీకు. చూడండి, కొంతమంది బాబో ఈ పరిస్థితి మీద తట్టుకోలేం, నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటారు కొంతమంది. లేదు 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 నిన్ను ప్రేమిస్తున్న యేసు చూడండి నీకోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీ సమస్యలన్నీ కూడా ఆయన తీర్చి, నీకు నెమ్మదిచ్చి, నీకు ధైర్యం ఇచ్చి, నీకు బలం ఇచ్చి, నీకు ఎంతో ఆయన కృపనివ్వాలని ఆశపడుతూ ఉన్నారు ఆయన. చూడండి, అవును బాబు, నేను ఈయనతో ఉండలేను, లేకపోతే ఆవిడతో ఉండలేను, వెళ్ళిపోవాలి అని చాలా ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేసి చూడు, నువ్వు మోకరించి చూడు. చూడండి, నీ సమస్యకి దేవుడు అప్పుడే ఎంత నెమ్మదిస్తాడో, నీ మనసుకు ప్రశాంతత ఇస్తాడో. నాకు మనశ్శాంతి లేదండి, నువ్వు మోకరించి, నువ్వు ప్రార్థించే, నువ్వు కన్నీరు కార్చు, నీకు ఎంత గొప్ప జవాబు ప్రభు ఇస్తారో చెప్పడానికి వెళ్ళారు. చూడండి, నీ అవనస్తులైన బిడ్డల కోసం ఆలోచిస్తున్నావా? దేవుడు తప్పనిసరిగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించే, నీ బిడ్డలు రక్షించబడతారు. చూడండి, ఒకవేళ నీ భర్త మారక నువ్వు ఇబ్బంది పడుతున్నావా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించే, తప్పక నీ బిడ్డలు రక్షించబడతారు. చూడండి, యోబు గారిలాగా చూడండి ఆయన అడుగుజాడలు కనుక్కో, ఆయన అడుగుజాడలో నువ్వు అడిగేయి,
దేవుడు నేను ఎంత నెమ్మదిగా, ఎంత క్షేమకరంగా నీ గమ్యాన్ని పరలోకానికి చేరుతుంది. ఇది కొంతకాలమే కండి ఈ లోకం. చూడండి, ఈ లోకం అంతా కూడా కొంతకాలమే చూడండి. కానీ చూడండి, ఈ లోకం నుంచి నువ్వు ఆ పరలోకానికి వెళ్ళాలంటే దేవుని అడుగు జాడలు ఉన్నాయి. ఆయన అడుగు జాడల్లో ఎత్తేనే నువ్వు కంపల్సరీగా వెళతావు. లేకపోతే చూడండి, మనుషులు మా పితరులందరూ ఇలా నడిచారండి, చూడండి మాది ఇదే మార్గం అండి, చూడండి ఇలాగే నడవాలండి. అవసరం లేదు. నీ తండ్రి, పరలోకపు తండ్రి నీ కోసం రక్తాన్ని సిందించిన దేవుడు ఉన్నాడు. ఆయన అడుగు జాడల్లో నువ్వు వెళ్ళు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, ఆయన అడుగు జాడలు అయితే పరిశుద్ధత వస్తుందండి. అయ్యో, ఎక్కడ చూసినా ఈ లోకంలో అపవిత్రతే కదా. ఆ ఫోనుల్లో చూసినా మురికే, మనుషులు చూసినా మోసం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. లేకపోతే మనుషులు శరీర సంబంధమైన ఆ సంబంధాలు పెట్టుకుని అపవిత్రమైపోయి కామ వికార చేష్టలు చేస్తూ ఉన్నారు. చూడండి, కాబట్టి పిల్లరా, మరి ఇంత భయంకరమైన ఈ లోకంలో నువ్వు పరిశుద్ధుడైన దేవుడు అడుగుజాడల్లో నువ్వు అడిగేస్తే ఎంత గ్రహింపు వస్తుందో, ఎంత పరిశుద్ధత వస్తుందో, చూడండి నీకు ఎంత దీవెన వస్తుందో చెప్పటానికి లేదు. కాబట్టి పిల్లరా, మనం కూడా దేవుని అడుగుజాడల్లో మనం అడిగేసి హనోకు ఎలాగూ పరలోకం చేరుకున్నారో, చూడండి నోవాహు ఆయన అడుగుజాడల్లో అడిగేసి ఎలాగూ పెద్ద వాడ నిర్మించుకుని ఆ కుటుంబాన్ని రక్షించుకున్నారు. యోబు గారు అడుగుజాడల్లో అడిగేసి ఎలాగూ అతను భూలోకానికే ఆశీర్వాదకరంగా మారిపోయారో, నువ్వు కూడా ఆయన అడుగులే. చూడండి, ఒకసారి కూర్చుని ప్రార్థన చేసుకుని నేను ఎలా నడుస్తున్నాను, నా ఆత్మీయ నడక, అరే నీ నడక బాగోలేదు అంటారు పెద్దలు. అంటే నడుతం బాగోలేదు అని కాదు, జీవితమే ఒక నడక అని చెప్తారు. సరే, మన జీవితమే ఒక నడక అన్నమాట. ఆ నడక ప్రభుతో నడిస్తే నువ్వు కంపల్సరీగా నువ్వు గమ్యానికి వెళతావు. చూడండి, నువ్వు ఆయన అడుగుజాడలు అడిగేస్తే నీ క్షేమము, చూడండి నీ కుటుంబానికి క్షేమం, నీ బిడ్డలకి క్షేమం, నీ ఆత్మ జీవితం ఎంతో ఫలభరితంగా మారిపోద్ది. సరేండి, కాబట్టి పిల్లరా, నువ్వు కూడా ఆయన అడుగుజాడలు అడిగాయి, నువ్వు ఈ వాక్యాన్ని ఆలోచించు, నువ్వు బైబిల్ చదువు, దేవుడు నిన్ను దీవిస్తాడు. భక్తులు పుస్తకాలు కూడా చదువు. ఈ సెలవు దినాల్లో భక్తులు పుస్తకాలు కొనుక్కో, నువ్వు మోకరించి చదువు, మళ్ళీ ప్రార్థన చేసుకు, ఎక్కువగా ప్రార్థనలో గడుపు. దేవుడు నేను ఎంతో దీవిస్తాడు. యవనస్తులు చాలామంది ఏం చేయాలో తెలియగా తాగుదామా, డ్రగ్స్ అని, స్నేహితులని, సినిమాలని, స్పీడ్గా బళ్ళి మీద వెళ్తామని, చూడండి వారి బలాన్ని ఎలాగ ఉపయోగించాలో తెలియక నువ్వు ఆ యవన కాలంలో నువ్వు మోకరించు, ఎన్ని గొప్ప కార్యాలు చూస్తావో. యవన కాలంలో ఎంత ప్రార్థన చేయగలుగుతారో నువ్వు ప్రార్థన చేయి, బైబిల్ చదువు, భక్తుల పుస్తకాలు చదువు, దేవుడు నిన్ను దీవిస్తాడు. సరేండి, నువ్వు కూడా మోకరించు, ప్రార్థన చేయి, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకో. లేదా నేను చిన్న ప్రార్థన చేస్తాను. చూడండి, నీకేమైనా అనారోగ్యంగా ఉంటే నీ చెయ్యి, ఎక్కడ అనారోగ్యంగా ఉంటే చూడండి, ఎక్కడ గెడ్డలు ఉన్నా, ఆ అనారోగ్యంగా ఉన్నా, ఎలాంటి వ్యాధి అయినా సరే నువ్వు చేయి పట్టుకో, విశ్వాసం ఉంచు. నేను కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. నీ చేయిపై ప్రభువు చేయి పెడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభా, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా ప్రియుల్ని దీవించిన ఆయన, నిజంగా ప్రభు ఆ చేయిపై మీ చేయి పెట్టండి. ఆ కుటుంబంలో నెమ్మది, మనశ్శాంతి దయచేయండి. యోబు గారు దేవుని అడుగుజాడలు అలా నడుచుకుంటూ వెళ్ళి ఎంత భక్తులయ్యారో, మేము కూడా మీ అడుగుజాల్లో నడిచి కృప దయచేసి మాకు కూడా దీవెన, భక్తి, ఆశీర్వాదం దయచేసి బలపరచమని. ఈ కుటుంబంలో నెమ్మది అయిన ప్రభా, మనశ్శాంతి ఉన్నాయన. ఇదిగో నాయన, ఈ బిడ్డలకు ఆరోగ్యం అయిన ఆయన, ఎలాంటి సమస్య గుండా వెళ్తున్నారో నాయన వాటిని చేపట్టుకుని నడిపించండి. ఈ కుటుంబాన్ని మీరు రక్షించండి. నీ కోసం బ్రతికి గొప్ప ఆశీర్వాదం పొందుకునేవారుగా సహాయం చేయమని ప్రభా, నా పరలోకం నుంచి బిడ్డల్ని దీవించమని యేసయ్య పాదం దగ్గర సాగిలు పడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లారా, మీ అందరికి వందనాలండి. ఇంకా మీకు ఈ రక్షణ ఎలా పొందాలో, మారు మనసు ఎలా పొందాలో, వివరాలున్నా, స్వస్థ ప్రార్థన కావాలన్నా మా నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.